చింతమనేని ప్రభాకరు తెలుగుదేశమే, ఏడుపుగంటి శ్రీనివాసు తెలుగుదేశమే. ఇద్దరు ఒకప్పుడు క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఏదన్నా గొడవలొస్తే ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోవాలి, లేదా పార్టీ పరిష్కరించాలి. అది పోయి రోడ్డెక్కి రచ్చ చేసుకొని పార్టీ పరువు తీసుకున్నారు, వ్యక్తిగత పరువు తీసుకుంటున్నారన్నది వాళ్ళే తేల్చుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ వలన పార్టీకి నష్టమా? లాభమా? అలాగే వాళ్ళ వ్యక్తిగత గొడవ అన్నటువంటిది పార్టీ పరిష్కరించలేకపోవడం మంచిదా? చెడ్డదా? అన్నది అటు పార్టీ కూడా చెక్ చేసుకోవాల్సింది. ఏదైతే ఈడుపుగంటి అదే సారీ ఈయన చింతమనేని తాజాగా అరెస్ట్ చేయించినటువంటి నేపథ్యంలో బయటకొచ్చినటువంటి ఈడుపుగంటి శ్రీనివాస్ ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. దెందులూరు నుండి చింతమనేని విముక్తం కోసం పోరాడతానని ప్రకటించారు. చింతమనేనికి మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నేను లోగడే చెప్పా, నా వెంట్రుకు కూడా పేకలేవని. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పేకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక్క ఇటుక మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా, చింతమనేని ఖబర్దార్, ఖబర్దార్. చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. ఇది చివరికి దెందులూరుని చింతమనేని విముక్తి. ఇప్పుడు ముందు ఈయన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వేం పీకలేకపోయావు అంటే రేపు పొద్దున ఏదైనా పీకడానికి ఇట్లాంటి అంశాల్లో ప్రాణాపాయాలు ఉంటాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.